హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ ద స్వీట్ రెసిపీ. ఈరోజు జున్ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనకి జున్ను పాలు కావాలి, తర్వాత తోడు పాలు అనేవి కావాలి, తర్వాత జున్నులోకి మసాలా కావాలి, పౌడర్ కావాలి, తర్వాత బెల్లం కావాలి. ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక 6-7 ఇలాచీ తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ మిరియాలు, కొంచెం మిరియాలు, సొంటి అనేవి మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక చిన్న ముక్క సొంటి, వీటిని తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు, మీకు ఘాటుగా కావాలంటే పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు, మిరియాలు సొంటి వేసుకోవచ్చు ఎక్కువగా, లేదంటే తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. మరీ తక్కువగా వేయకూడదు, టేస్ట్ అనేది ఉండదు అండ్ స్మెల్ కూడా కొంచెం బాగోదు. సో ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దానిని నేను అయితే జల్లించుకున్నాను, స్మూత్గా ఆ పౌడర్లాగా చేసుకున్నాను. ఆ జల్లించిన వేస్ట్ని అయితే ఏమీ పాడేయం అవసరం లేదు, మనం టీ పొడిలో కలుపుకుంటే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఇక్కడ నేనైతే ఒక 200 ml జున్ను పాలు తీసుకున్నాను. దానికి ఒక 1/2 లీటర్ వరకు మామూలు పాలు తీసుకున్నాను, తోడు పాలు. కాచిని కాదు, పచ్చిపాలే తీసుకోవాలి. స్వీట్కి సరిపడా బెల్లం తీసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. అయితే తోడు పాలు అనేవి తీసుకునేటప్పుడు మాత్రం మనం జున్ను పాలు ఎంత చిక్కగా ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోవాలి. ఎక్కువ తోడు పాలు వేసేస్తే జున్ను సరిగ్గా అవ్వదు. ఈ విధంగా మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కూడా కలుపుకోవాలి. పాలల్లో ఆ బెల్లం కరగాలి కాబట్టి కొంచెం సేపు ఆ బెల్లాన్ని వేసేసి పాలల్లో పక్కన పెట్టేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ మిల్క్ కుక్కర్లో జున్నును తయారు చేస్తున్నాం. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి ఫిల్టర్ చేస్తున్నాము. బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటుంది కదా, అందుకని. సో ఇలా ఆ పాలని తీసుకొని మేము పాలు కుక్కర్లో పెట్టేసి మూత పెట్టాము. కొంచెం సేపటి తర్వాత చూస్తే ఇంకా జున్ను అయితే ప్రిపేర్ అవ్వలేదు. చూసారు కదా ఎలా కదులుతుందో. ఈ విధంగా ఒక 1/2 hour తర్వాత కూడా మాకైతే జున్ను అయితే ప్రిపేర్ అవ్వలేదు. ఈ విధంగా చేతితో టచ్ చేసి చూస్తే చేతికి అంటుకోకూడదు అనమాట, అంటుకుంటే అవ్వనట్టు. లేదంటే ఇలా స్పూన్తోనైనా టెస్ట్ చేయొచ్చు. స్పూన్కి అంటుకోకుండా వస్తే అది అయిపోయినట్టే. మా దగ్గర పాల కుక్కర్ లేదని కంగారు పడే అవసరం లేదు. మనం ఇడ్లీ చేసుకున్నట్టే దీనిని ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆవిరికి ఉడికించుకోవచ్చు. కింద వాటర్ పోసి మనం కలుపుకున్న గిన్నెని దాంట్లో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పెద్ద గిన్నె ఏదైనా తీసుకుని దాంట్లోనైనా చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఉందో జున్ను, చాలా టేస్టీగా కూడా ఉంది. జున్ను ఎప్పుడైనా కూడా హాట్గా కన్నా చల్లబడిన తర్వాత సర్వ్ చేస్తేనే బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.